హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియోలో నేను కూల్ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అది వచ్చేసి పైనాపిల్ కుల్కి. ఇది ఒక కేరళ స్పెషల్ అంటే షర్బత్ టైప్లో అనమాట. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం కావాలి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. చూసేయండి వీడియో. మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పైనాపిల్ని కట్ చేసుకోవాలన్నమాట. పైనాపిల్ని పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇంకా పైనాపిల్ కాక దీనికోసం కావాల్సినవి లెమన్, చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, 4-5 పుదీనా, ఇంకా సబ్జా గింజలు, ఇంకా స్వీట్నెస్ కోసం హనీ కానీ షుగర్ కానీ. ఇప్పుడు నేను పీసెస్గా కట్ చేసుకున్నా కదా, ఈ కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. జ్యూస్ ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాను. అంటే జ్యూస్ని వడకట్టుకొని పెట్టుకోండి. ఇందులో ఆల్రెడీ వడ పోసేది ఉంటుంది కాబట్టి, ఫిల్టర్ చేసేది ఉంది కాబట్టి నేను చేయట్లేదు. మీరు ఫిల్టర్ చేసి పెట్టుకోండి. ఒకవేళ లేని వాళ్ళు జ్యూస్ ప్రిపేర్ అయినాక ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, ఇంకా 4 పుదీనా ఆకులు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. బాగా కాదండి, కచ్చాపచ్చాగా. కారం ఎక్కువ ఉందంటే బాగా స్పైసీ ఎక్కువ అవుతుందండి. మీరు పచ్చిమిర్చి స్పైసీ ఉంటే హాఫ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా దంచుకున్న దాన్ని ఒక షేకర్లో యాడ్ చేసుకోండి. నా దగ్గర షేకర్ లేదండి, అందుకని టైట్గా ఉన్న గాజు సీసాలో యాడ్ చేసుకుంటున్నాను షేక్ చేసుకోవడానికి. మీ దగ్గర షేకర్ ఉంటే దాంట్లో యాడ్ చేసుకోండి, లేకపోతే ఏదైనా గట్టిగా టైట్గా ఉండే మూత ఉన్న డబ్బాలో వేసుకోండి. ఇప్పుడు అందులో ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత సబ్జాలు కూడా ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. సబ్జాలు ఎన్ని యాడ్ చేసుకున్నా నష్టమేమి ఉండదండి, ఎందుకంటే సబ్జాలు మన బాడీకి చాలా కూల్నెస్ ఇస్తాయి. సో ఈ సమ్మర్లో మనం సబ్జాలని ఎక్కువగా తీసుకుంటే మంచిది. వీలైతే మీరు సబ్జాలు తెచ్చిపెట్టుకొని అప్పుడప్పుడు ఓన్లీ సబ్జాలు వాటర్ ఇంకా షుగర్ వేసుకొని అయినా తాగండి. ఇలా లేకపోతే ఏదో ఒక కూల్ డ్రింక్స్ అంటే జ్యూసెస్ అలాంటివి ప్రిపేర్ చేసుకొని దాంట్లో అయినా యాడ్ చేసుకోండి, మంచిది. ఇప్పుడు లెమన్ని కూడా యాడ్ చేసుకోవాలి, అందుకని నేను హాఫ్ లెమన్ని తీసుకున్నాను. ఆ లెమన్ జ్యూస్ పిండేసి ఆ తొక్కు ఉంది కదా, దాన్ని రివర్స్ చేసి అందులోనే వేసేసేయండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా లెమన్ పైన తొక్కు ఉంటుంది కదా, దాంట్లోంచి ఒక రకమైన రిఫ్రెషింగ్ టేస్ట్ అదొక రకంగా వస్తుంది అనమాట. అది బాగుంటుంది. అందుకని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా టైట్గా మూత పెట్టుకొని ఇప్పుడు దీన్ని షేక్ చేసుకోండి. బాగా షేక్ చేసుకోండి, అన్నీ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. అలా షేక్ చేసుకోవాలి మనము. ఇలా షేక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. పైనాపిల్ తీసుకుంటే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన మెటబాలిజంని కూడా బాగా బూస్ట్ చేస్తుంది, మనకి ఎనర్జీని ఇస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెస్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదా, షేక్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మీరు ఒకవేళ షుగర్ యాడ్ చేసుకోదలుచుకుంటే షేక్ చేసుకునేటప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి, మంచిగా మిక్స్ అవుతుంది. నేను హనీ యాడ్ చేసుకున్నాను కాబట్టి అడుగున హనీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, మన పైనాపిల్ కుల్కి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పైనాపిల్ అంతే కాదండి, మనకి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, ఆ పెయిన్స్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తుందండి. ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే కిడ్నీలో ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ దాన్ని కూడా రికవర్ చేస్తుంది అనమాట. ఇంకా అంతేకాదు ఇంకా మన బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఐ సైట్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే ఏదైనా సైట్ వస్తున్నా లేకపోతే మన కళ్ళు మంచిగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా అంతేకాకుండా ఇందులో ఇది తాగటం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుందండి, కొలెస్ట్రాల్ లెవెల్ని. ఇప్పుడు అంతేనండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన జ్యూస్ రెడీ అయిపోయింది కదా, ఇందులో చల్లగా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతేకాదండి, ఈ పైనాపిల్ తీసుకోవటం వల్ల మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, మన బోన్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. ఇంకా ఇందులో ఫైబర్ కూడా ఉంటుందండి, దానివల్ల మనకి డైజెషన్కి ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఫ్యాట్ ఫ్రీ కూడా, ఇంకా కొలెస్ట్రాల్ ఫ్రీ, ఇంకా సోడియం ఫ్రీ.
సో మన కూల్ షర్బత్ రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్గా తాగే పైనాపిల్ జ్యూస్ కన్నా చాలా బాగుందండి. జనరల్గా నేను పైనాపిల్ జ్యూస్ అంత ఇష్టపడను, మా వారు తాగుతారు కానీ నేను ఎక్కువ ప్రిపేర్ చేయను అనమాట. అందుకని డిఫరెంట్గా ఏదైనా చేసుకొని తాగుతాం నేను కూడా అని చూస్తే ఇది చూసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది, పుల్లగా కారంగా ఆ సబ్జాలు అన్నీ. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి, అర్థమవుతుంది ఎలా ఉందో. ఈ డ్రింక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందంటే తప్పకుండా నాకు ఇన్స్టాలో పిక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ కూల్ షర్బత్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.